స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద వజ్రమవదకర గోవింద వజ్రసింహాల గోవింద వడికాకులవాడ గోవింద వసుదేవతనయ గోవింద వీరభద్రాక్షిత గోవింద దీక్షిత గోవింద శ్రీ గురుదేవ గోవింద శివమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేదాయ మేఘశ్యామ మూర్తయే పుంసాం మోహన రూపాయ శ్లోకాయ మంగళం గోవింద 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 కల్పనీయ పద పంచజ పంచనామం కైకమేని శతమాన సరాజ హంసః ప్రాణప్రయాణ సమవేత భవాస కీర్తైః కంఠావరోధనితో స్మరణభూతస్తే రుద్రారుద్ర విరామః ప్రకృతేః గీతా సమస్తా సురాః దృష్టే యత్ర సదాముఖో విజయతే భూమావధూతావధీః వందే మధ్యేనాం చరిణాహతేన శిరసా గాత్రైః సరోజోత్తమైః కంఠేన స్మరణకథేన నయతే నోత్తీన పాఠపాలునాం నిత్యం స్వచ్చరణారవిందయుగళః శత్రుచ్ఛేదైవ మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం వేదశ్చేద ఫలాని పూర్త విదయః సర్వే కుతం హస్మని దీర్ఘానామవగాహనాని చ గజస్నానం వినాయత్ పద ద్వంద్వామోరుఖ సంస్కృతిర్విజయతే దేవస్స నారాయణ వేదస్తవసరణో నృత్యబద్ధం ప్రసాదః ముక్తిర్మాయాజనిరవికలం ధామనీ దేవకీతే మాతామిత్రం వదరిపురుషం కర్యతో అన్యజానే గోవింద హరే ఆం శ్రీ లక్ష్మీ వల్లభారం వాం విఘ్నోదయ మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణ స్థితాయ శ్యామాతాచార్యప్రియ జలజాతోదర సంభవాయ చ జగతాం ప్రభాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః అస్మద్గురుభ్యో నమః శ్రీ లక్ష్మీ వల్లభారం వాం విఘ్నోదయ మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణ పితాయ శ్యామాతాచార్యప్రియ భృగ్వాదిమనే శిష్య తస్మై శ్రీ విఘ్నసే నమః శ్రీమద్ విఘ్నస గురవే నమః హరి ఓం మందరాచమనం ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. స్వామివారికి తిరుప్పావడ సేవ చేసుకుంటున్నాం ఈ రోజున. ఈ తిరుప్పావడ సేవ అనేటువంటి తిరుమలలో ప్రతి గురువారం జరిగేటువంటి సేవ. శ్రీ వెంకటాద్రి నిలయ కమల కామక పుమాన్ అమంకుర విభోతిర్నస్తరంగైత మంగళం శ్రీ వెంకటాచలాధీశం శ్రీ అధ్యాసిత వక్షసం శ్రీవేదనందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటాద్రి నిలయ కమల కామక పుమాన్ అమంకుర విభోతిర్నస్తరంగైత మంగళం వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండేన స్థితించన వెంకటేశ సమోదేవో న భవిష్యతి. ఈ శ్లోకాన్ని మనందరం కూడా ప్రతిరోజు చెప్తూ ఉంటాం. శ్లోకం అర్థం చాలా మంది తెలిసేటువంటి కొంతమంది తెలిసేటపోవచ్చు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే స్థితించన అంటే వెంకటాచలంతో సమానమైనటువంటి పర్వతం కానీ వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి దైవం కానీ నా భూతో నా భవిష్యతి ఇంతకు ముందు రాబోగా చెప్పేటువంటి
వెంకటాద్రి సంస్థానం అనేటువంటి దానికి అర్థం. అందుకోసం ప్రతి వాళ్ళు కూడా ఈ వెంకటాద్రి సంస్థానం అనేటువంటి దాన్ని చదువుకుంటూ స్వామి కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే మీకున్నటువంటి ఈటి బాధలన్నీ కూడా తొలగిస్తాడా పరమాత్మ. మళ్ళీ ఒకసారి అందరూ కూడా చెప్పండి. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వినా వెంకటేశం నాథో నాథః సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అజ్ఞానినా మయా దోషాన్ విహితాన్ హరే క్షమసత్వం శేషశైల శిఖామణి క్షమసత్వం శేషశైల శిఖామణి. వారి శ్లోకాలలో ఈ అజ్ఞానినామయా దోషం అనేటువంటి శ్లోకం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్లోకం. మనం ఏం చదివినా ఇప్పుడు చదివినా కాయన వాచా మనసేంద్రియ చదువుతుంటాం కదా. అట్లాగే స్వామివారికి మనం ఏదైనా పొరపాటున చేసినటువంటి తప్పులే ఉన్నా ఉంటే అవన్నీ కూడా అజ్ఞానంతో నేను చేసినటువంటి తప్పులే ఉన్నా ఉంటే అవన్నీ కూడా క్షమించు స్వామి అని చెప్పి అజ్ఞానిన మయా దోషాన్ అశేషాన్ పీఠాన్ పని క్షమసత్వం శేషశైల శిఖామణి. నేను అజ్ఞానంతో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా నీ పిల్లలాగా భావించి మా తప్పులను క్షమించి మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడు స్వామి. మా తప్పులన్నింటినీ కూడా ఒప్పులుగా తీసుకోవాలని చెప్పి ప్రార్థించేటువంటిది ఈ శ్లోకం. మళ్ళీ ఒకసారి చెప్పండి అందరూ కూడా. అజ్ఞానినా మయా దోషాన్ శేషాన్ విహితాన్ హరే క్షమసత్వం శేషశైల శిఖామణి. గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం అమరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం వెంకటేశ్వరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం విరోత్తమాయ నమః ఓం లక్ష్మీనాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ప్రేమనాయ నమః ఓం హరేయ ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. दैवी गायत्री चंद्र प्राणायामे योगः ओम भवः ओम भवः ओम जयः ओम नमः ओम भद्रं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भोक्ता देवतामृतं ब्रह्म भोक्तवस्वः. ఎడమ చేయి మీద కుడి చేయి మూత పెట్టి కుడి తోడ పైన పెట్టుకోండి. అది సంకల్ప ముద్ర. హరి ఓం శుభాభ్యాం శుభే శోభనే అభదే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః తృతీయవార్ధే కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే दक्षिण दिग्भागे श्री वेंकटाद्रस्योत्तर दिग्भागे कृष्णा गोदावरीयोर्मध्यदेशे भगवदालये सन्निधौ श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामी देवता महामंडप सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन प्रभवादि संवत्सराणां मध्ये श्रीमत्क्रोधिनाम संवत्सरे दक्षिणायने
हेमंत ऋतौ पुष्यमासे शुक्लपक्षे सप्तम्याम् इंदुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभमुहूर्ते एवं गुणविशेष विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य तिरुवेंकटाचलाधीशस्य श्री श्रीनिवास स्वामी देवतामूर्तिस्य श्री श्रीनिवास स्वामी देवतानुग्रह प्रसाद सिद्ध्यर्थम् अस्य यजमानस्य ओम रुक्माब्ज सरसी कोरवसक्षरतमस्विने नमः ओम शंकराजन्यनेत्राब्ज विषयाय नमः ओम वसुपरिचरित्रात्रे नमः ओम कृष्णाय नमः ओम वेंकटाय नमः कन्या परिशोक्त वक्षसे नमः ओम सनकादि महायोगी पूजिताय नमः ओम देवजी प्रमुखानंद दैत्य सिंह प्रणासने नमः ओम श्वेत द्वीप वसन मुक्ता पूजितांग्रेगाय नमः ओम तेज पर्वत परोपत्व प्रकाशन पदाय नमः ओम सानुस्ताक्षाय नमः ओम दाक्षाल निवासने नमः ओम आया गुणविमानाय नमः ओम गरुडस्कंदवासने नमः अनंत शिरसे नमः ओम अनंताक्षाय नमः ओम अनंत चरणाय नमः ओम श्रीशैल निलयाय नमः ओम दामोदराय नमः ओम नीलमेघाय नमः श्री वेंकटेशाय नमः ओम ब्रह्मादि देवतस्य विश्वरूपाय नमः ओम वैकुंठाय सत्यमन्वानंतर्गताय नमः ओम अगस्त्याभ्यर्थिता शेष जन दृग्गोचराय नमः ओम वासुदेवाय नमः ओम हरये नमः ओम तीर्थपंचकवासने नमः ओम वामदेव प्रियाय नमः ओम जनकेश प्रदाय नमः ओम मार्कंडेय महातीर्थजात पुण्यप्रदाय नमः ओम वाक्पति ब्रह्मदात्रे नमः ओम चंद्रलावण्यदायिने नमः ओम नारायणकेशाय नमः ओम ब्रह्मक्लुप्तोत्सवाय नमः ओम शंकराचार्य नेत्राब्ज विषयाय नमः ओम शंख चक्र वररंग सत्कर तलाय नमः धर्ममुख मदासक्त विग्रहाय नमः ओम केशवाय नमः ओम नित्यवरमूर्तये नमः ओम अद्धितार्थ प्रदात्रे नमः ओम विश्वतीर्थागहारिणे नमः ओम तीर्थस्वाम जनाभीष्टदायिने नमः ओम कुमार धारिकावास स्कंदाभीष्टप्रदाय नमः ओम जामदक समत्प्रोतपोत्रिणे नमः ओम कूर्ममूर्तये नमः ओम विभवे नमः ओम ऐखानसमुनिश्रेष्ठ पूजिताय नमः ओम सिंहाचल निवासाय नमः ओम श्रीमन्नारायणाय नमः ओम सद्भक्त नीलकंठाक्ष नृसिंहाय नमः ओम दुग्धाक्ष गणाश्रेष्ठ सैन्यापत्य प्रदाय नमः ओम धर्मेण प्राणहत्रे नमः ओम श्रीधराय नमः ओम क्षत्रियान्तकरामाय नमः ओम अक्षरूपाय ओम पांडवाय प्रहत्रे नमः श्रीकराय नमः ओम
ఓం భక్తిగా ప్రదేశస్థ శంకరాధ్యాత్మమూర్తయే నమః. ఓం రుక్మాప్య ధనశీకుల రసకృత తపస్వినే నమః. ఓం లసల్లక్షీకరాంబోజ తత్తకలహారక స్రజే నమః. ఓం తారగ్రామ నివాసాయ నమః. ఓం శుక్రదుర్గోచరాయ నమః. ఓం నారాయణ కృష్ణాశేష జన దృగ్విషయాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. మృగయాలసికాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం వృషభాసురహారిణే నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం అంజనా గోత్రపతయే నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం వృషభాచరవాసనే నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం అంజనా సుఖదాత్రే నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం మాధవీయాగహారిణే నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం ప్రియాంగు ప్రియపక్షాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్వేతకోలవరాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం నీలధేను పయోధారానేకదేహోద్భవాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం శంకర ప్రియమిత్రాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం చోళపుత్ర ప్రియాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం సుధర్మిణి సుచైతన్య ప్రదాత్రే నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం మధుగాతనే నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం కృష్ణాక్షర విప్య వేదాంత దేశికత్వ ప్రదాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం వరహాచరణాథాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం బలభద్రాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం మహతే నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం నీలాద్రి నిలయాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం క్షీరాబ్ధినాథాయ నమః. శ్రీవేంకటేశాయ నమః. ఓం వైకుంఠాచలవాసనే నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం విరిత్యాభ్యర్థితానీక సౌమ్యరూపాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం సవర్ణౌఘరీస్నాథమనుజాభీష్టదాయినే నమః. శ్రీవేంకటేశాయ నమః. ఓం ఫలాయ జగత్యేత్త సమస్త ఫలదాయినే నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ విఘ్నసే నమః. శ్రోతస్మాత్తాదికం కర్మ నిఖిలం ఏన సోత్రియం తస్మై సమస్త వేదార్థవిదే విఘ్నసే నమః. హరి ఓం. ఓం శ్రీర్వజ్రస్యమాయుష్యమారోగ్యమాయుష్యం శోభమానం మయ్యతే ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు చేసుకునేటటువంటి కార్యక్రమం చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం. అన్నాత్భవంతి భూతాని పర్జన్యా తన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞత్ కర్మ సముద్భవ. దేవతలకు మనం చేసేటటువంటి హవనము ఇచ్చేటటువంటి హవిష్యుల ద్వారా విశేషంగా వర్షాలు కురుస్తాయి. దేవాలయంలో విశేషించి ఒక 10 నిమిషాలు సమయం తీసుకుంటే అన్నిదా భావించదు. దేవానా దైవతాధీనం. దేవతలందరూ కూడా ఆ దేవదేవుడి యొక్క అధీనంలో ఉంటారు. దేవతానా మంత్రాధీనం.
మంత్రాధీనంతో దైవతం కూడా చెప్పింది ధర్మశాస్త్రం. ఆ దైవం మంత్రం యొక్క ఆధీనంలో ఉంటుంది. లోపల ఉన్నటువంటి మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తికి ఉదయం లేచిందరగా ప్రతిరోజు కూడా వర్షం వచ్చినా, వరద వచ్చినా, వాన వచ్చినా, ఎండినా, తడిచినా, బాగున్నా బాగోకపోయినా, మీరు గుళ్ళోకి వచ్చినా రాకపోయినా మీ గోత్రనామాతో నిత్యం చదివి అర్చన చేసి లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సర్వమంగళాని భవంతు అని చెప్పేటటువంటి అర్చకుడు ఆ లోపల ఉన్నటువంటి విగ్రహంలో ఉన్నటువంటి కళల్లో 8వ వంతుగా అలరారుతూ మీ కళ్ళ ముందు తిరిగేటటువంటి మరో దైవం. అర్చకుడు విగ్రహం లోపల ఉన్నటువంటి మూర్తిలో 8వ వంతు మీ కళ్ళ ముందు తిరిగే మరో దైవం. అందుకే అర్చకుడికి ఉన్నటువంటి కష్టాలు చెప్పుకుంటారు. స్వామివారికి చెప్పండి నాకు ఇది కావాలని రిక్వెస్ట్గా చెప్తారు. అర్చకుడికి ఏమయ్యా ఉద్యోగం అని చెప్పు అని అడుగుతాను మా గుళ్ళో వచ్చి మా బాధ చెప్పండి స్వామివారికి. ఎందుకంటే భారతి వీడు లేకపోతే వ్యవస్థ మొత్తం పడిపోతుంది. ఎక్కడైనా సరే ఏ దేవాలయం సరే అటువంటి భారతగా ఉన్నటువంటి అర్చకులకి ఈ రోజు కొన్ని చోట్ల ఆదరణ కలువైంది, గౌరవం కూడా కలువైంది. అనేక రకాలుగా ఉంటాయి. దాని కారణాలు కూడా మనం వర్ణించకూడదు, అది సందర్భం కాదు. అటువంటి అర్చక స్థానం సుమారుగా 25 సంవత్సరాలుగా ఈ దేవాలయం ప్రతిష్ఠితులుగాయదు. ఈ దేవాలయంలో చేస్తూ మీ తనలో నాలుగుగా మీ ఇంట్లో మనిషిగా మీ అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తిగా మన దేవాలయంలో ప్రధాన అర్చకులు బాలా గారు 25 సంవత్సరాలు ఏకదాటిగా దేవాలయంలో అర్చనావిధులు నిర్వర్తిస్తూనే వచ్చారు. కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు. ఆయన అప్పు చేసి నేను చెప్పలు కొడతాను, నేను చేయగలరా బాబు వడ్డీని కొడతానని చెప్తున్నాడు. అప్పుకి గ్యారంటీగా ఆంజనేయ స్వామి పెట్టాడండి. ఆయన తిరుమల ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు చూసారా, ఆయన పేరు వేడి ఆంజనేయ స్వామి. ఆయనకి సంఖ్యలు వేసి ఉంటాయి ఎప్పుడు కూడా. స్వామివారి అప్పు తీరిందాక ఆయన సంఖ్యలు తీసే పని లేదు, ఆయన గ్యారంటీగా పెట్టాడు. దానికి సాక్ష్యం ఏమిటి ఇంకా అంటే అశ్రద్ధ వృక్షం గోరింటి పక్కన పెద్ద రావి చెట్టు ఉంటుంది, అదొకటి ఆయనకి సాక్ష్యం. అది ఆంజనేయ స్వామి ఒక సాక్ష్యం అన్నమాట గ్యారంటీగా. దానికి తోడు హుండీలో వచ్చే డబ్బు మొత్తం కూడా కుబేరుడు యొక్క అప్పు తీర్చడానికి కడతా అన్నాడు. అందుకోసం మనందరి దగ్గర కూడా మనం కష్టపడి సంపాదించే డబ్బాన్ని కూడా హుండీలో వేస్తూ ఉంటే ఆయనకి ఆ ధనాన్ని కూడా కొలిచి ఆ స్వామికి ఆ తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటాట గోవిందరాజు స్వామి. ఈయన ఎందుకు వచ్చినా కానీ ఆయన పెళ్లికి 7 ఏనుగుల మీద వచ్చినాయట. ఏనుగులు ఎంత బరువు వస్తాయో మనకి తెలుసు కదా. 7 ఏనుగుల మీద 7 వారాలు అక్కడ వచ్చినాయట అమ్మవారికి. మరి అంత అప్పు తీర్చాలి అంటే మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏమో, అంత డప్పు చేశాడు మరి ఆయన పెళ్లికి. ఆ అప్పు తీర్చడానికి కలియుగంలో మనమందరం కూడా స్వామివారికి మన శాస్త్రం సమర్పిస్తూ ఉన్నాం. ఆయన అప్పు కడుతూనే ఉన్నాడు. మరి ఎప్పుడు తీరుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి ఆయన శివుడవో భౌడవో మాధవుడవో నీవు అని చెప్పి పడతారు దాంట్లో తిరుమలలో. ఆయన రూపం ఏమిటి అనేది ఎవరు కూడా నిర్ణయించలేదు ఇంతవరకు కూడా. వేకట అంటే వేం అంటే పాపములు, కట అంటే ఖండించేటువంటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు. అట్లాంటి వెంకటేశ్వరుడికి ఇంకో విశేషం ఏంటంటే తిరుమలలో ఎప్పుడు తయారు చేసినా కానీ దాంట్లో చింతపండు వేరండి. చింతపండు వేరు, ఓన్లీ మిరియాల పొడితోనే చేస్తారు. కానీ ఈ తిరుపావడ సేవలో మాత్రమే చింతపండుతో చేస్తారు. తిరుమల చేసే సేవలలో ఈ చింతపండుతో చేయడం వలన భక్తుల యొక్క చింతలన్నీ తీరిపోతాయట. చింతలు అంటే కోరికలు, లేకపోతే ఏదైనా ఇబ్బందులు, అట్లాంటి ఇబ్బందులను కూడా తీరిపోతాయట. అందుకోసమే చింతపండుతో ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఈ తిరుపావడ సేవటువంటి స్వామివారికి సమర్పిస్తాం. ఈ సందర్భంగా ఒక 5 నిమిషాలు పంచాయత స్తోత్రం చెప్తాం. స్వామివారి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాల స్తోత్రం చెప్తాను నేను, మీరందరూ కూడా అంటూ ఉండండి. హరి ఓం స్ఫురసహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషా ప్రాణ వినాశ విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిః దానవ దర్పహంతా అపాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం
प्रपद्ये यज्ञानिनाद श्रवणात् सुराणात् चेतांसि निर्मुक्त अयानि सत्यः भवन्ति दैत्यासनि बाणवर्षैः शार्ङ्गं सदाहं शरणं प्रपद्ये रक्षोऽसुराणां कठिनोग्रकण्ठ छेदक्षर क्षोणित दिग्धारं तन्नन्दकं नाम हरे प्रदीप्तं खड्गं सदाहं शरणं प्रपद्ये एवं हरेः च महायुधानां भवं पठेद्यो अनुदिनं प्रभाते समस्तदुःखानि भयानि सद्यः पापानि नश्यन्ति सुखानि सन्ति वने रणे शत्रुजलाग्निमध्ये वने रणे शत्रुजलाग्निमध्ये यदृच्छयापत्सु महाभयेषु भवेद्विदं स्तोत्रम् अनाकुलात्मा सुखी भवेत् तत्कृत सर्वरक्षः इदं पठेत् शत्रुजलाग्निमध्ये यदृच्छयापत्सु महाभयेषु पठेद्विदं स्तोत्रमनाकुलात्मा सुखी भवेत् तत्कृत सर्वरक्षः जने रक्षतु वाराः हरे रक्षतु वामनः नरसिंहस्य सर्वतः पादुके शिवः अतव्यां नरसिंहस्य सर्वतः पादुके शिवः ఇది స్వామివారి చేతిలో ఉన్నటువంటి 5 ఆయుధాల యొక్క స్తోత్రం. స్వామివారికి ఇప్పుడు విశేష హారతి, నక్షత్ర హారతి, మంత్ర పుష్పం, కీర్తన నియోగాలతో కార్యక్రమం ముగుస్తుంది. భక్తులందరికీ కూడా హారతి పూర్తి కాగానే మన అర్చక స్వాములందరూ కూడా ప్రసాదాలు కట్టిన వారు ఎంతమంది ఉన్నారో కృష్ణయ్య గారి దగ్గర లెక్క ఉన్నది. దాని ప్రకారంగా హారతి పూర్తి కాగానే గవర్నర్లో ప్రసాదాలు సర్దండి. ఆ తర్వాత మిగతా వారికి వీడియోలు చేద్దాం. స్వామివారికి పూజ ఫలసిద్ధ్యర్థం, పూజ ఫలించాలంటే ఇంటికి అతిథి వచ్చి భోజనం పెట్టాం, తాంబూలం ఇస్తాం మనకి. ఎందుకంటే ముక్తాయాసం తీరు మనం దీవించడం కోసం. కాబట్టి విశేషంగా సదక్షణాపూర్వ తాంబూలం అని చెప్పి ధర్మశాస్త్రం. ఓం భూగే మంగళం
श्रीमद्वेंकटेशाय मंगलम् सुलभाय सुश्रीयाय वेंकटेशाय मंगलम् वेंकटेशाय मंगलम् स्वामी पुष्करिणी कटे वेंकटेशाय मंगलम् स्वामी पुष्करिणी कटे सर्वलोक निवासाय श्रीनिवासाय मंगलम् అందరూ చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శిరే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే భగవాన్ జన్మాంతర్గత ఆని ఆది ప్రత్యం ప్రదక్షిణ దేవి అహో హమాన హమాన తారావంధవ అహిమాం రోయాది వాసనాయ మంత్ర భక్తమత్యాన్ని వవే నారక్షవచ్చో జనార్దన ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయామి చెప్పండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం इति मा मत्वा श्रीभूषमेत श्रीवेंकटेश्वर स्वामिनः प्रार्थना पूर्वक अपराध नमस्कारान् समर्पयामि
విష్ణు విష్ణోదా విష్ణు బాహి బాహి విష్ణోదా విష్ణు బాహి విష్ణు బాహి బాహి విష్ణు విష్ణు బాహి 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 విష్ణు విష్ణు బాహి బాహి విష్ణు ఇది విష్ణు బాహి 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 యజ్ఞం యజ్ఞం బాహి 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 యజ్ఞం బాహి యజ్ఞం యజ్ఞం బాహి బాహి యజ్ఞం బాహి బాహి యజ్ఞం బాహి బాహి యజ్ఞం బాహి యజ్ఞం బాహి బాహి యజ్ఞం బాహి యజ్ఞపదం యజ్ఞపదం బాహి యజ్ఞం యజ్ఞం బాహి యజ్ఞపదం ఆగం దేవే వ్యాపురదా వాయం చంద్రమా తిలవే ధమారో స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.